వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరుకు విచ్చేసిన హ్యూమన్ రైట్స్ మిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బెల్లం ప్రభాకర్ విచ్చేయడం జరిగినది. హ్యూమన్ రైట్స్ మిషన్ చైర్మన్ డాక్టర్ మహేంద్ర శర్మ వారి ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బెల్లం ప్రభాకర్ ప్రొద్దుటూరు పట్టణం నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగినది. సమావేశంలో కడప జిల్లా ప్రెసిడెంట్ పాండ్యం అహ్మద్ హుసేన్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ సంజీవరాయుడు, జనరల్ సెక్రటరీ రాచమల్లు బాలు యాదవ్, శ్రీ బాలాజీ మరియు ఖలీల్, లీగల్ సెక్రటరీగా తాటి పురుషోత్తం, మీడియా సెక్రటరీగా దాసిగాల చిన్న కృష్ణ వారిని నియమించడం జరిగింది. హ్యూమన్ రైట్స్ మిషన్ చైర్మన్ డాక్టర్ మహేంద్ర శర్మ ఆదేశాల మేరకు, స్టేట్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు దినం 27/7/2024 కడప జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు పట్టణంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బెల్లం ప్రభాకర్ గారు అయిన నేను ఈ సమావేశానికి ప్రత్యేకంగా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కడప జిల్లా ప్రెసిడెంట్గా పాండ్యం అహ్మద్ గారిని ప్రకటించడం జరిగింది. జనరల్ సెక్రటరీగా మరి బాలు యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. లీగల్ సెక్రటరీగా మరి తాటి పురుషోత్తం గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే వెల్ఫేర్ సెక్రటరీగా ఖలీల్ గారిని, బాలాజీ గారిని, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా సంజీవ్ రాయుడు గారిని, మరి మీడియా సెక్రటరీగా కృష్ణ గారిని ఎన్నుకోవడం జరిగింది. హ్యూమన్ రైట్స్ మిషన్ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి ఆధ్వర్యంలో నడిపింపబడుతూ ఉన్నది. ఆయన సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు. ప్రత్యేకంగా ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉంటూ మరి హ్యూమన్ రైట్స్ మిషన్ను నడిపిస్తూ అనేకమైనటువంటి కేసులు, అంటే ఆర్టికల్ 14 నుంచి 35 వరకు ఉన్నటువంటి మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు ఎక్కడ భంగం కలిగినవి కానీ మేమున్నాం, స్టేట్లో మేమున్నాం, జిల్లాలో మరి అహ్మద్ గారి టీం ఇక్కడ అనౌన్స్ చేయబడింది. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం కొరకు మరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అహ్మద్ గారిని సంప్రదించాలని తెలియజేస్తున్నాం. ఈ దినంలో మరి ఈ అనౌన్స్మెంట్ కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ధన్యవాదాలు. హ్యూమన్ రైట్స్ మిషన్, నా పేరు పాండ్యం అహ్మద్ హుసేన్. నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు. నన్ను ఎన్నుకోబడిన హ్యూమన్ రైట్స్ మిషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ మహేంద్ర శర్మ సార్ గారికి మరియు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి బెల్లం ప్రభాకర్ సార్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకోగలుగుతున్నాను. ఈ దినము నన్ను మరియు నా టీం మెంబర్స్ జనరల్ సెక్రటరీగా బాలు అన్నను, లీగల్ సెక్రటరీగా పురుషోత్తం అన్నను మరియు వెల్ఫేర్ సెక్రటరీగా నీల్ భాషను బాలాజీని, వైస్ ప్రెసిడెంట్గా సంజీవ్ రాయుడును ఈ దినం ఎన్నుకోవడం జరిగింది. ఈ దినం నుంచి మేము ఇలాంటి హక్కుల గురించి కానీ, ఎవరికైనా ప్రజలకు ఎలాంటి కానీ ఇబ్బంది కలిగినచో, ఇలాంటి సమస్య వచ్చినచో ఆ సంస్థకు కానీ, మా టీం మెంబర్స్ కానీ ఎవరికైనా మీరు ఫిర్యాదు ఫారం ఇచ్చి మాకు ఇలాంటి ఇబ్బంది జరిగిందని తెలియజేస్తే మేము మీ తరఫున నిలబడి పోరాడతామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. స్టేట్ మిషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ మహేంద్ర శర్మ గారి ఆదేశాల మేరకు ఈ దినమున బెల్లం ప్రభాకర్ సార్ నన్ను డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా నియమించారు. నా మీద విశ్వాసం ఉంచి నాకు ఈ పదవిని కేటాయించినందుకు నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము ప్రజలకు ఖచ్చితంగా చేరవేస్తాం. వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద పోరాడి వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము కృషి చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు
హ్యూమన్ రైట్ మిషన్ తరఫున నన్ను లీగల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. కడప జిల్లా లీగల్ సెక్రటరీగా నన్ను నియమించడం జరిగింది. దానికి గాను నేను నిర్వహించవలసిన అన్ని బాధ్యతలను నేను సక్రమంగా నిర్వహించి ఎటువంటి సమస్యకైనా నా వరకు నేను చేయగలిగిన కృషిని చేసి నేను ముందుకు తీసుకెళ్తానని, అదేవిధంగా ఈ జిల్లా వారీగా లీగల్కి సంబంధించిన ఎటువంటి సమస్యనైనా మేము కృషి చేసి పోరాడి న్యాయం చేస్తామని నన్ను లీగల్ సెక్రటరీగా ఎన్నుకున్న చైర్మన్ హ్యూమన్ రైట్స్ మిషన్ చైర్మన్ మహేంద్ర శర్మ సార్ గారికి మరియు స్టేట్ చైర్మన్ బెల్లం ప్రభాకర్ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.